బీసీ కమిషన్ చైర్మన్ గారు సభ్యులు కొంత జరుగుతున్నటువంటి కుల సర్వేను సమీక్షించుకున్నప్పుడు కుల సర్వేకు సంబంధించి కొంత పల్లె ప్రాంతాల్లో జనం ఉత్సాహంగా అందరూ కూడా భాగస్వాములైనారు. పట్టణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఎవరైతే కుల సర్వేకు సంబంధించి సమాచారాన్ని ఇవ్వలేదో ఈ యొక్క సమావేశం ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తప్పకుండా అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళ సంఖ్య, వాళ్ళ బలం, ప్రభుత్వ పథకాలు వాళ్ళకు అందాలంటే పూర్తి సమాచారం ఉండాలి. కాబట్టి మీ ఇంటికి ఎవరైనా సమాచార సేకరణకు సంబంధించిన అధికారి రాకపోయి ఉంటే కూడా వాళ్ళను పిలుచుకొని మీ సమాచారాన్ని ఒక సామాజిక బాధ్యతగా ఇవ్వండి. ముఖ్యంగా సమాజానికి మార్గదర్శకత్వం వహించేటువంటి ప్రజాప్రతినిధులు, ఇంపార్టెంట్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కానీ కొంత సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో వెంటనే భాగస్వాములు కావాలని కోరుతాను. అదేవిధంగా గతంలో అనేక సందర్భాల్లో ఈ సర్వేకు సంబంధించి డిమాండ్ చేసిన కుల సంఘాలు, బీసీ సంఘాలు, దళిత సంఘాలు, గిరిజన సంఘాలు అన్నీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక యుద్ధ ప్రాతిపదిక తీసుకొని సమాజంలో అందరూ భాగస్వాములయ్యే సంచార జాతులు కావచ్చు లేదా ఇతరత్ర ఉన్నటువంటి అన్ని వర్గాలు ఇందులో సమాచారం ఇచ్చే విధంగా భాగస్వాములు కావాలి, చొరవ తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం కూడా ఈ సమాచార సేకరణ ద్వారానే నూతన పథకాలు ఇవ్వాలనుకుంటుంది. వాళ్ళ సమాచారం లేకపోయినట్టయితే రేపు పొద్దున పథకాలకు సంబంధించి కూడా ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఎవరైనా కూడా భూమి మీద లెక్క ఉండాలన్నా, బతికి ఉండాలన్నా, లేదా అంటే వాళ్ళకి సంబంధించిన ఒక ఉన్నాము అని తెలవడానికి కొరకు జరిగేటువంటి ఒక ఐడెంటిఫికేషన్ ప్రక్రియలో భాగంగా మరి ఈ యొక్క సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈ యొక్క కుల సర్వేకు సంబంధించిన సమాచారంలో ఎటువంటి జాప్యం లేకుండా వెంటనే అందరూ సమాచారం ఇవ్వాలని మేమందరం కూడా ఈ సమావేశంలో ద్వారా తెలంగాణ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుల సర్వే జరుగుతుంది. ప్రభుత్వం అనేక వ్యయ ప్రయాసాలకు లోనై సుమారు 87,000 మంది ఎన్యూమరేటర్స్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో 10,000 మంది సూపర్వైజర్స్ కూడా పాల్గొనడం జరుగుతుందనే విషయం మీకు అందరికీ తెలుసు. ప్రజలందరూ కూడా చురుకుగా అందరూ పాల్గొనాలి. మొత్తం వివరాలు వస్తాయనే ఏ ఉద్దేశంతోనైతే ఈ సర్వే జరుగుతుందో ఆ ఉద్దేశం అనేది నెరవేరటం జరుగుతుంది. ఒకవేళ పూర్తిగా అనేది వివరాలు సేకరించలేకపోతే జరిగే నష్టం ప్రజలకే నష్టం జరుగుతుంది. ఈనాడు సమాజంలో ఎవరు ఎంత సంఖ్యలో ఉన్నారో తెలుసుకుంటేనే కానీ ఆయా వర్గాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం కానీ, ఈనాడు పాపులర్ డిమాండ్గా ఉన్నటువంటి బీసీలకు రిజర్వేషన్స్కు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవటంలో ఈ సర్వే ఆధారంగా వచ్చే సమాచారం అనేది ఒక ప్రధాన పాత్ర వహించటం జరుగుతుంది. మేమందరితో మనవి చేస్తూ ఉన్నాం, నగరాల్లో అన్ని కాలనీ సంఘాల వాళ్ళు కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్మెంట్ కండి. కొన్ని కాలనీలలో, కొన్ని ఫ్లాట్లలో కొందరు సమాచారానికి ఇవ్వటానికి వెనక ముందు ఆడుతున్నారనే విషయాలు తెలుస్తున్నది. సో వారు తప్పకుండా ఆ కాలనీ సంఘం వారు కానీ, అసోసియేషన్ కానీ ప్రజలను కన్విన్స్ చేసి మొత్తం సమాచారం ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలనే మాట మనవి చేస్తూ, ఎవరైనా వచ్చి సమాచారం సేకరించకుంటే కన్సర్న్డ్ నగరంలో అయితే కన్సర్న్డ్ మున్సిపల్ ఆఫీస్లో మా దగ్గరకు రాలేదని చెప్పినా వారు అనేది ఎన్యూమరేటర్స్ను పంపించడం, సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది. ఇది ఒక సామాజిక బాధ్యతగా ప్రతి పౌరుడు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ.